ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. రెండు చేతులు పైకెత్తాలి. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన అందరం దేవుని స్తుతించుదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ మన దేవుడిని యెహోవాను మనము సేవించుదాం. హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. ప్రతి మనుషుని హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు ఆయన. మనమందరము కూడా ఆయన స్వరాన్ని వినటానికి, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించుకునటానికి పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ మన దేవుడిని యెహోవాను సేవించుదాం. సేవించుదాం. దేవుని సన్నిధిలో దేవుడే మన జీవితాలను నడిపించిన దేవుడు, ఇంతవరకు ఆదుకున్న దేవుడు, ఎబెనెజరు ఆదుకున్న దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు పరమునకు నడిపించే దేవుడు. ఆ దేవదేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధన చేద్దాం. అందుకే మనమందరం కూడా యేసయ్యా నీకే స్తోత్రములయ్యా అంటూ మనందరం కూడా ప్రభుని స్తుతించుదాం, ప్రభుని గణపరచుదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం అంటూ మనందరం కూడా ప్రభుని స్తుతించుదాం, ప్రభుని గణపరచుదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు, దేవుడే మనల్ని దర్శించబోతున్నాడు. కాబట్టి మనందరము కూడా ప్రభు సన్నిధిలో వాక్యం కొరకు సిద్ధపడదాం, వాక్యం కొరకు సిద్ధపడదాం. సమయం మనందరం కూడా వాక్యం కొరకు సిద్ధపడదాం. సండే స్కూల్ టీచర్స్ నిన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మనందరం కూడా ఏకీభవించుదాం. మహోన్నతుడా, మహిమగల రాజా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, అవును ప్రభు, గడిచిన వారమంతయు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఈ యొక్క తండ్రి ఆరాధన దినాన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క మందిర ఆవరణలో చేరి తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి నిన్ను కొనియాడ భావించినా కూడా స్వస్థనం చెల్లిస్తున్నాం. అవును ప్రభు, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి తండ్రి ఆశీర్వదించుము. అవును తండ్రి, నిన్ను ప్రభు ఇంతవరకు తండ్రి కీర్తనల ద్వారా ప్రభు, సంగీతం ద్వారా తండ్రి నిన్ను స్తుతించినటువంటి బిడ్డలందరి ప్రభు నీవే దీవించమని కోరుచున్నాం. అవును తండ్రి, నీకు ప్రార్థన చేసినటువంటి నీ యొక్క బిడ్డలను కూడా తండ్రి వారిని ప్రభు ఆశీర్వదించుము. నీ యొక్క దాసుడు తండ్రి
నీ యొక్క వాక్యాన్ని తండ్రి మాకు విధించుండగా నీ యొక్క శిలువ చాటున మరుచుపరుచుకొని ఆ యొక్క దాసుని తండ్రి బురగా వాడుకొని మాకు తండ్రి నీ యొక్క వాక్యాన్ని తండ్రి మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకునేలాగున మాకు సహాయం చేయం కోరుచున్నాం. అవును ప్రభా, మా యొక్క హృదయాలు తండ్రి అటు ఇటు తొలగక తండ్రి నీ యొక్క వాక్యం నందు ప్రభా ధ్యానం ఉంచి నీ యొక్క వాక్యాన్ని గ్రహించి తండ్రి నీ యొక్క వాక్యాన్ని సారంగా తండ్రి మేము నడిచే భాగం మాకు దేశం కోరుచున్నాం. మరొకసారి మమ్మల్ని అందరం కూడా ఆశీర్వదించగల దేవుడవని నజరేయుడు యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప దేవుడు మన పట్ల చూపిస్తూ గడిచినటువంటి ఆదివార ఆరాధన మొదలుకొని నేటి ఆదివార ఆరాధన వరకు దేవుని కృప కాపుదల, ఆయన సంరక్షణ మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు వెళ్దాం. అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెయ్యబడిరి అని రాయబడింది. హల్లెలూయా. గడిచిన వారములో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాట ఏమిటంటే, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు, మార్చబడ్డారు అన్న ఉద్దేశంతో దేవుడు చాలా స్పష్టంగా మనందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. అందుకే మన జీవితంలో మనందరం కూడా అవిధేయులము కాకుండా విధేయత కలిగి జీవించినప్పుడు మన జీవితంలో మనము నీతిమంతులుగా మార్చబడతామన్న భావాన్ని గడిచినటువంటి వారములో మనందరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అందుకే ఆయన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ఆయన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నందువలన ఆయన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. అవిధేయులు దేవుని మాట వినరు, అవిధేయులు వాక్యానుసారంగా జీవించరు, అవిధేయులు ఆజ్ఞలను అతిక్రమిస్తూ నడుస్తూ వచ్చారు. అందుకనే అవిధేయుడైనటువంటి ఆదాము ద్వారా మానవ ప్రపంచానికి అంతా కూడా పాపం అనేటువంటి మరణము సమీపించింది. అందుకే ఒక్కని అవిధేయుడైనటువంటి ఆదాము ద్వారా అందరూ పాపములుగా చేయబడ్డారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరము కూడా విధేయత నేర్చుకున్న వారముగా మనము భక్తి చేయాలి. ఎప్పుడైతే విధేయత కలిగినటువంటి శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకుంటున్న మన అందరం కూడా ఆయన నేర్చుకున్న విధేయత మనము కూడా నేర్చుకొని భక్తి చేయమన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వచ్చిన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 28వ వచ్చిన భాగాన్ని మాత్రమే చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా యేసయ్యానికే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభువా, మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ
మాట్లాడి మీరు మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి వాక్య పరిచర్య అంతటినీ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరు కూర్చుండమ్మా. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచన భాగములో చివరి లైన్లో ఒక మాట రాయబడింది. ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినవలెను అని రాయబడింది. నిజంగా మనందరం కూడా ఈ మాటలన్నిటినీ మనము జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలు లేదా దేవుని యొక్క వాక్యము మనందము ఎప్పుడైతే జాగ్రత్తగా మనము వింటామో అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట? పైన భాగం చదవం మొదటి నుంచి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లుగా నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినాలి. చూడండి, మనకును మన సంతతికిని రాబోయేటువంటి తరానికి ఏం కలిగే రీతిగా మనము జాగ్రత్తగా వినమంటున్నాడు? మేలు కలిగే రీతిగా మనము జాగ్రత్తగా ఆయన మాటలు వినాలి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషి కూడా ఏం కావాలని కోరుకుంటాడు? మేలు కావాలని కోరుకుంటాడు. మన విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, మన కుటుంబం విషయంలో కానీ, మన సంఘం విషయంలో కానీ మనమందరము కూడా ఏం కోరుకుంటామంటే మేలు కోరుకుంటాం. నా ఇంటి వారు మేలు పొందుకోవాలి, నా ఇరుగు పొరుగు వారు మేలులు పొందుకోవాలని కోరుకుంటాం. మేలు కోరుకోవాలంటే దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ఈ మాటలన్నిటిని నీవు జాగ్రత్తగా వినాలి అని రాయబడింది. అందుకే ఈరోజు వినబోతున్నటువంటి ఉద్దేశంతో వాక్యాన్ని ఏ విధంగా మనం వినాలంటే జాగ్రత్తగా మనము వినాలి అని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఏం వినాలో దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చూడండి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యాయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. హల్లెలూయా. చూడండి, ఆయన మాటను జాగ్రత్తగా వినేటువంటి వాడు, జాగ్రత్తగా గ్రహించేటువంటి వాడు ఏం చేయమంటున్నాడు? మంచి పదార్థములను భుజించమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మంచి పదార్థములు కాకుండా మనుషుడు ఈ వేటిని భుజిస్తున్నాడంట? ఆహారము కాని దానిని భుజిస్తున్నాడంట. మనిషిని తృప్తిపరచిన దానిని భుజిస్తున్నాడంట. మనిషిని తృప్తిపరచినది పానీయము చేస్తున్నాడంట. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను మీరు భుజించుడి, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట, మీకు మేలు కలుగునట్లుగా మీరు నా మాటను జాగ్రత్తగా వినండి. ఏంటయ్యా నీ మాట అని మనం పరిశీలన చేస్తే అక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట ఏమంటున్నాడు? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలాగా రోకలిస్తున్నారు? ఆహారము కాని దానిని మనము భుజిస్తూ ఉన్నాం. అది మనకు దాని వలన మనకి ఏమాత్రం కూడా తృప్తి ఉండదు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు అక్కడ ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి మనం ఏం చేస్తున్నామంట?
భుజిస్తున్నామంట. ఏది ఆహారము కానిది? పొగాకు, గుట్కా. ప్రేమైన దేవుని సంగమా, మనం ఏం చేస్తామంటే ఆహారము కానిదన్న కొరకు రూకలిచ్చి మనము దాన్ని ఏం చేస్తున్నామంట? భుజిస్తూ ఉన్నామని రాయబడింది. అది ఆహారము కాదు, హానికరమైనదని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో అది మనది ఏం చేస్తుంది? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరుచుకుంటున్నావు? అది నీకు ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వదు, మన జీవితంలో ఏమాత్రం కూడా తృప్తినివ్వదు. దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? పగలంతా కూడా కష్టపడి చేతుల కష్టార్జితాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని భార్య భర్తలు అనుభవించవలసినటువంటి మీరు దాన్ని ఏం చేస్తున్నామంట? ఆహారము కాని దాని కొరకు మనము వ్యాయం చేసుకుంటున్నాం, పానీయము దాని కొరకు మనము ఖర్చు పెడుతున్నామని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే నువ్వు నష్టపోతున్నావు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకు మేలు కలిగే రీతిగా, నువ్వు ఆశీర్వదించబడే రీతిగా, నువ్వు తృప్తిపడే రీతిగా నీ జీవితంలో నువ్వేం చేయాలంటే నా మాట నీవు జాగ్రత్తగా వినమని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినమంటున్నాడు దేవుడు. విని ఏం చేయాలంట? మంచి పదార్థములను భుజించమని దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి పదార్థములను భుజించినప్పుడే మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, మన జీవితాలకు చక్కని నెమ్మది కలుగుతుందన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని మాట వెనకయే, దేవుని మేళలు పొందుకోకయే నేటి సమాజంలో మనుషులు ఆహారం దాని కొరకు తన చేతుల కష్టార్జితాన్ని వ్యాయామం చేసుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు. పగలంతా కూడా కష్టపడేది రాత్రి ఆ డబ్బును ఏం చేస్తున్నారంట? పానీయము కాని దాని కొరకు ఖర్చు పెడుతున్నారు, ఆహారం దాని కొరకు మనము ఖర్చు పెడుతున్నారు. అందుకే దేవుడు అంటున్నమాట, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించండి, అది నీ జీవితంలో ఆరోగ్యం ఇస్తుంది, నీకు మేలు కలగజేస్తుందని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలోనికి రండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇదిగా. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చూడండి. వచ్చి దీని సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చెయ్యుడి, ఇది నీకు మంచి పదార్థములుగా పిలువబడుతున్నటువంటి ఆహారం అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన జీవితంలో ఆహారము దాని కొరకు, కాని దాని కొరకు, పానీయము కాని దాని కొరకు మనమందరము కూడా చేతుల కష్టార్జితమును వ్యాయం చేసుకుంటున్నాం. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చెయ్యుడి, అది నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేస్తుంది, పరమునకు నడిపిస్తుంది అని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆహారము దాన్ని కాని దాని కొరకు భుజించేవాడు, పానీయమును కాని దాన్ని త్రాగేవాడు ఈ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని భుజించలేడు, దేవుడు సిద్ధపరిచినటువంటి పానీయమును త్రాగలేడు. అందుకే వాటిని విడిచిపెట్టి మీరు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. ఏంటి ఆ ఆహారము? ఏంటి? ఆయన కలిపినటువంటి, ఆయన సిద్ధపరిచినటువంటి ద్రాక్షరసం మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం. అందుకే మీరు వచ్చిన మాట వినుడి, మీరు మంచి పదార్థములను భుజించుడని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. 6వ అధ్యాయము 53 నుంచి చదవండి. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు సిద్ధపరిచినటువంటి ఆహారమును మనము భుజించాలి, ఆయన కలిపినటువంటి ద్రాక్షరసమును మనము
పానీయము చేయాలి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆహారము కాని దానిని మనము తింటూ ఉన్నాం. ఆహారం దాని కొరకు మనం ఏం చేస్తున్నామంటే రోకులు ఇచ్చి కొంటున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, చాలామంది మంచి పదార్థములు తింటూ కూడా, మంచి భోజనాన్ని తింటూ కూడా ఆహారము కాని దానిని భుజిస్తూ ఉన్నారని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, నేను సిద్ధపరిచిన మంచి పదార్థములను భుజించుడి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదిగా ఏంటి ఆయన సిద్ధపరిచిన ఆహారం అంటే అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటున్నారు అక్కడ, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవము కలిగిన వారిగా ఉండాలంటే ఆయన సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని మనము భుజించాలి. ఆయన సిద్ధపరిచినటువంటి పానీయమును మనము త్రాగాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. ఆ మేలు ఏమిటంటే నిత్య జీవములో ప్రవేశించబడతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నీకు మేలు కలుగునట్లుగా నీవు నా మాటను జాగ్రత్తగా వినాలి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనకు మేలు కలిగే రీతిగా ఆయన సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని, ఆయన సిద్ధపరిచినటువంటి పానీయమును మనము తిని త్రాగినట్లయితే మనము జీవము కలిగిన వారమని దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి కింద వచ్చిన భాగం. అంత్యదినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ, నా శరీరమును తినువాణ్ణి, నా రక్తము త్రాగవాన్ని, నేను సిద్ధపరిచిన మంచి పదార్థమును భుజించిన వాణ్ణి, నేను సిద్ధపరిచినటువంటి ద్రాక్షరసమును త్రాగవాన్ని, అంత్యదినమున నేను వాణ్ణి లేపుతానంటున్నాడు. అందుకే అంత్యదినమున లేపబడేటువంటి రీతిగా మనం ఉండాలంటే మనమందరము కూడా ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. అందుకే మనకు మేలు కలుగుతుందని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనకు మేలు కలిగే రీతిగా ఏంటి ఆ మేలంటే, మనమందరము కూడా మరణములో నుంచి జీవములోనికి ప్రవేశించబడే రీతిగా, మనమందరము కూడా అంత్యదినమున ప్రభు రాకడలో మనమందరము లేపబడే రీతిగా, ఎత్తబడే రీతిగా మనమందరము కూడా ఆయన మాటలు మనము శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి అని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన అంత్యదినమున మనందరిని కూడా లేపుతానని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ మాట చదవండి. ఏమంటున్నాడు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయం నై ఉన్నది అని రాయబడింది. ఆహారము దాని ఆహారము కాని దాని కొరకు మనము రోకిలిచ్చి మన జీవితాన్ని పాడు చేసుకునే దానికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచిన ఆహారాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపరిచినటువంటి ఆ ద్రాక్షరసమును ఎవరైతే తిని త్రాగుతారో వారందరూ కూడా జీవము కలిగిన వారు, జీవము కలిగిన వారందరినీ కూడా అంత్యదినమున నేను లేపుతానని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నీకు మేలు కలిగినట్లుగా నీవు వచ్చి నా మాటలు జాగ్రత్తగా వినాలి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 58 వచనాన్ని చూడండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. చూడండి, ఆకాశము నుంచి వచ్చినటువంటి మన్నాను పితరులు తినేమయ్యారంట, చనిపోయారు. కానీ నేనిచ్చేటువంటి ఆహారం, నేనిచ్చేటువంటి పానీయమును, నా శరీరము రొట్టెగాను, నా రక్తము ద్రాక్షరసముగాను తిని త్రాగేటువంటి వాడు ఎన్నటికీ కూడా చనిపోరు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే పితరులు ఆకాశము నుంచి దిగి వచ్చిన మన్నాను తిని చనిపోయినట్లుగా కాకుండా ఎల్లప్పుడూ జీవించనని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, మన్నాను తిని పితరులు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించును. అందుకే వాణ్ణి అంత్య దినమున నేను లేపుతానని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఆయన సన్నిధికి వచ్చి మనం అందరము కూడా ఆయన మాటలు వినిన ఎడల, జాగ్రత్తగా వినిన ఎడల మనందరికీ కూడా మేలు కలుగుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆహారము కాని దాని కొరకు రూకలిచ్చి మన శరీరమును, మన దేహమును, మన ఆత్మను పాడు చేసుకోకుండా దేవుని సన్నిధానములో మనం అందరము కూడా ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన శరీరము రొట్టెగాను ఆయన రక్తము ద్రాక్షరసముగాను తిని త్రాగినట్లయితే మరెన్నటికీ కూడా మనము చనిపోకుండా జీవములోనికి ప్రవేశించబడతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనందరము కూడా ఆయన మాటను జాగ్రత్తగా వినాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది చూడండి, దేవుని యొక్క సన్నిధానములోన నా మాటలు జాగ్రత్తగా విని మంచి పదార్థములు భుజించుడని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. రెండవది చూడండి, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చదవండి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చెయ్యక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువుని తీసుకొని పోకొండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాట విని జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. విశ్రాంతి దినమున మనం ఏ పని కూడా చేయకూడదు. ఇది దేవుడు జాగ్రత్తగా వినమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండవది, మనం ఆయన మాట ఏమి వినాలంటే విశ్రాంతి దినమున ఏ పని కూడా చెయ్యకూడదని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని కూడా మీరు చేయకూడదు. విశ్రాంతి దినం అంటే నేటి క్రైస్తవ సమాజంలో పునరుద్ధాన దినం. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన దినం. ఆదివారపు ఆరాధనకు మనందరం కూడా నడిపించబడాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా వింటున్నామా? జాగ్రత్తగా మనం పాటిస్తున్నామా? నీకు మేలు కలుగునట్లుగా నీవు నా యొద్దకు వచ్చి నా మాటను జాగ్రత్తగా వినమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనకు మేలు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినట్లయితే మరణమును దాటుకొని జీవములోనికి ప్రవేశించబడతామంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నేను పునరుద్ధాన దినమున నిన్ను లేపుతానంటున్నాడు. అంత్య దినమున మన అందరం కూడా లేపబడే రీతిగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు మనము జాగ్రత్తగా వినాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే, నా మాట జాగ్రత్తగా విని మంచి పదార్థములను మనము భుజించాలి. ఏంటి ఆ మంచి పదార్థములంటే, ఆయన శరీరము రొట్టెగాను ఆయన రక్తము ద్రాక్షరసంగాను తిని త్రాగాలి. అప్పుడే మనందరము కూడా మేలు కలిగే జీవితాన్ని కొనసాగించుకుంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. రెండవది ఏమిటంటే, ఏమంటాడు అక్కడ, విశ్రాంతి దినమున నువ్వు ఏ పని కూడా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? నీకు మేలు కలగవు. నువ్వెంత కష్టపడినా
ఎంత ఆ రోజు పునరుద్ధాన దినమున, విశ్రాంతి దినమున, ఆదివారపు దినమున నువ్వెంత కష్టపడి కూలింటికి తెచ్చుకున్నా ఆ డబ్బు ఏమైపోతుందంట? చినిగిపోయిన సంచులో వేయబడిన రీతిగా నీ జీవితమో, నీ కూలి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, నీవు నా మాట జాగ్రత్తగా విను. ఏంటయ్యా అని మనం అడిగితే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినమున, ఆదివారపు దినమున నువ్వు ఏ పని కూడా చేయొద్దు. నువ్వు అన్నీ తెలిసిన నీవే పని పెట్టుకుని మందిరానికి రాకుండా ఉంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు తీసుకొచ్చుకున్న జీతము, నువ్వు తీసుకొచ్చుకున్న కూలి చినిగిపోయిన సంచులో వేయబడినటువంటి జీతము వలె ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. 8, 9 వచన భాగాలు చూడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని కూడా చేయకూడదు. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంది చూడండి. చాలామంది ఏం చేస్తారంటే, నేను మందిరానికి వెళ్తాను, నువ్వు పనికి పోయి రాపు అని భార్యనో, కుమారునో, కుమార్తెనో, భర్తనో పంపించి వచ్చే వాళ్ళు కూడా దేవుని మందిరానికి ఉన్నారండి. దేవుడు ఏమంటున్నాడు? భార్య మందిరానికి వస్తే భర్త కూడా మందిరానికి రావాలి. తల్లిదండ్రుల మందిరానికి వస్తే పిల్లలు కూడా మందిరానికి రావాలి. అందుకే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను ఏర్పరచుకున్నటువంటి పునరుద్ధాన దినం, ఆదివారపు దినం, విశ్రాంతి దినమున నీవే కానీ, నీ కుమారులే కానీ, నీ పనివారే కానీ, నీ ఇంట్లో ఉన్నవారు ఎవరు కూడా ఏ పని కూడా, ఇదిగో జాగ్రత్తగా నీవు నా మాటను విను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వింటే నీకు మేలు కలుగుతుంది అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని పనులున్నా మనం ఏం చేయాలి? ఆదివారం చెప్పాలి. ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. ఒక్కటే గుర్తించాలి, మనం ఆ రోజు ఎంత కష్టపడి పని చేసినా, ఎంత కూలొచ్చినా ఇది వ్యర్థమైపోతుంది కదా, దేవుడు చెప్పాడు కదా అని గుర్తించే ప్రతి మనుషుడు అద్భుతంగా ఆయన మాట వింటాడు. ఆయన మాట వినేటువంటి మనుషునికి ఎన్నో మేలు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే మేలులు పొందుకుంటావా? ఆయన ఇచ్చే శాపాలు పొందుకుంటావా? మేలులు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట మనము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు కాకపోతే రేపు పని చేసుకోవచ్చు, కానీ నువ్వు కష్టపడి పగలంతా కష్టపడతావు, ఎండనక వాననక కష్టపడతావు. కష్టపడిన తర్వాత అబ్బా 1000 రూపాయలు వచ్చింది ఈరోజు అనుకుని ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కష్టపడి పని చేసేటప్పుడే నీకు ఎండ దెబ్బ కొట్టింది. ఎండ దెబ్బ కొట్టిన తర్వాత ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటావా? ఆ 1000 రూపాయలు తీసుకొని డాక్టర్ కాడ పెడతావు. ఏమైంది? నీ యొక్క ఆ డబ్బంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అదే దేవుని మందిరానికి వస్తే ప్రశాంతంగా మందిరంలో గడుపుతావు. 6 దినములు కష్టపడిన చేతుల కష్టార్జితాన్ని అనుభవించటానికి ఆరోగ్యమైన దేవుడు నీకు ఇస్తాడు. ఆరోగ్యమైన మేలు దేవుడు నీకు ఇస్తాడు. ఇంత స్పష్టంగా జాగ్రత్తగా వినమని దేవుడు మాట్లాడుతున్నా మనం వింటాం, కానీ దాన్ని ఏమాత్రం కూడా పాటించం. అందుకే నీకు మేలు కలిగినట్లుగా జాగ్రత్తగా నీవు నా మాట వినాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు
ఆదివారానికి నువ్వు ఏ పని కూడా పెట్టుకోకూడదు, మిగిల్చుకోకూడదు, అంతా చేసేయమన్నాడు దేవుడు. ఆదివారం మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో గడపాలి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అన్ని దినముల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం ఒక్కనాటి కూలి కోసం, ఒక్కనాటి పని కోసం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఒక్క 10 నిమిషాలు చేనుకు వేద్దామని చెప్పి గంటల కొరతడి చేనుకాడ పనిచేసి వాక్యం చెప్తేప్పుడు అడావిడిగా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నువ్వు పనంతయు ముగించుకొని పనంతయు చేయవలను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు. ఏ దినం అంటది? నీ దేవుని దినం. అది ఏ దినము? 7వ దినము. అది నీ దినము కాదు. ఎవరిది అది? దేవుడు ఏర్పరచుకున్న దినం. అది దేవుని యొక్క దినం. అందుకే మనం ఏం చేయాలంటే 7వ రోజున ప్రభుని గణపరచడానికి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని మనము స్తుతించేవారిగా ఉండాలి, ఘనపరిచేవారిగా ఉండాలి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, అప్పుడే మన జీవితంలో మనమందరం కూడా దేవుని ఆశీస్సులు పొందుకునే రీతిగా, మేలులు పొందుకునే రీతిగా 7వ రోజు ఆయన సన్నిధికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి నిద్రపోయేతోలో హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా చెప్పుదాం, హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచ్చిన భాగాలు చదవండి. నా విశ్రాంతి దినమున ఏం చేయకూడదంట? విశ్రాంతి దినమున వ్యాపారాలు చేయొద్దు. వ్యాపారాలు అంటే మనము కూరగాయలు అమ్మడము, కిరాణం కొట్టు అమ్మడము, ఇవి కాదు. వ్యాపారం, ఏ వ్యాపారాలు కూడా మనము చేయకూడదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఎందుకు వ్యాపారం చేయవద్దని ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. చదవండి. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము కూడా చేయకయు ఉండాలంట. నీకిష్టమైన పనులు కూడా చేయకూడదంట. మనకిష్టమైన పనులు ఏంటివి చెప్పండి? తిని ఇంటికాడ ఉండడం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనకిష్టమైన పని ఏంటి? పాటలన్నా ఏం పనులేండి, అప్పుడు వెళ్దాం మందిరానికి. అది నీకు ఇష్టమైనటువంటి పని. దేవునికి ఇష్టమైన పని ఏంటి? దేవునికి ఇష్టమైన పని అది ఘనమైనది. కాబట్టి దేవుని దినము మనం ఘనముగా దాన్ని ఆచరించాలి, ఆచరించాలి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. పాటలు వచ్చి కూడా పాటలు పాడడానికి సమయానుకూలంగా రాకపోతే నువ్వు దేవుని దినాన్ని పాటించడం లేదు ఘనంగా. అన్నీ అయిపోయిన తర్వాత పాటలకు తణుకులాడుతూ, మైక్ గుంజుకుంటూ, నాకు పాట రాలేదని కొట్లాడుతూ జీవితాన్ని ఎందుకు ధ్వంసం చేసుకుంటున్నాం? ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుడు ఏమన్నాడు? విశ్రాంతి దినము గురించి ప్రభు ఏమన్నాడు? విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు. ఘనమైనది కాబట్టి మనం ఎలా ఆచరించాలి? దాన్ని ఘనముగా ఆచరించాలి, ధైర్యంగా ఆచరించాలి. దొంగలు వచ్చినట్లుగా వాక్యం చెప్పేటప్పుడు వచ్చి అడావిడిగా పాస్టర్ సార్ ఎక్కడ చూస్తాడని చెప్పి ముసుగేసుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారండి బాబు. ఎందుకంది? ఘనంగా దేవుని ఆరాధించడానికి, ఘనమైనటువంటి దినములో ఘనంగా ప్రభుని ఆరాధించడానికి, ఘనంగా ఆయన సన్నిధికి సమయానుకూలంగా రండి. అందుకే
దాన్ని ఘనముగా ఆచరించకపోతే ప్రభు మహిళలు మనకు పొందుకోలేము అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నా అక్కడ, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఆదివారం దినం ఏం చెప్పుకోకూడదంట మనం? లోక వార్తలు. ఆమె ఇట్లా, ఈయన అట్లా, ఆ ఇంట్లో ఇలా జరిగింది, ఈ ఇంట్లో ఇలా జరిగింది, ఈరోజు మందిరంలో ఏం జరిగింది అని మందిరానికి రాకుండా ఆ చెట్ల కింద, అరుగుల మీద అక్కడిక్కడ కూర్చుని లోక వార్తలు చెప్పుటం మానినప్పుడే యెహోవా యందు మనము ఆనందిస్తామంట. లోక వార్తలు చెప్పుకుంటూ ఘనమైన దినాన్ని ఘనముగా ఆచరించకపోతే నువ్వు ప్రభునందు ఎలా ఆనందిస్తావు? ఆనందభరితమైన జీవితాలు మనలో ఉండాలంటే, సంతోషకరమైన జీవితాలు మనలో ఉండాలంటే, దేవుడిచ్చే మేలును మనం పొందుకోవాలంటే ఈ ఘనమైనటువంటి విశ్రాంతి దినమును మనం ఘనంగా ఆరాధించాలి, పాటించమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నా మాటలు జాగ్రత్తగా వినమని ప్రభు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నువ్వు దాన్ని పాటించమని ప్రభు మాట్లాడుతున్నాడు. లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది జాగ్రత్తగా విని దీని ప్రకారంగా జీవించిన ఎడల నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుని మేలును పొందుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నా మాటలు జాగ్రత్తగా విని విశ్రాంతి దినమును నీవు పాటించమని ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినమున నువ్వు ఏ పని కూడా చేయకూడదు. సోమవారం నుంచి శనివారం వరకు మనం ఏం చేయాలి? ప్రతి పనిని మనం ముగించుకోవాలి. రేపు చేద్దాంలే, ఆదివారం 10:30 గంటలు కదా ఆరాధన, 9 వరకు పనిచేసొద్దాంలే అనుకుని విశ్రాంతి దినమును నీవు నిర్లక్ష్యం చేస్తున్నావంటే దేవుడు చెప్తున్నమాట, దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే మేలును మనము పొందుకోలేమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నా మాటలు జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు అంటున్నాడు. చూడండి, 3వది దేవుడు మాట్లాడుతున్న మాట. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం. దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా మనం విందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పరుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. చూడండి, ఇక్కడ రాబడినటువంటి మాట, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి అన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి. పొరుగువాని విషయమును గురించి, పొరుగువాని ప్రవర్తన గురించి, పొరుగువాని ఆలోచన గురించి, మనమందరం కూడా పొరుగు వారిని గూర్చి, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు పొరుగు వారిని గూర్చి దేవుడు జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది రీతిగా. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఇర్మీయా గ్రంథం మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు.
ఎంత భయంకరమైనటువంటి మాట చూడండి, దేవుడు చెప్తున్న మాట. ఇదిగో మీ పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు పొరుగువాని గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు? ఇక్కడ పొరుగువాన్ని ప్రేమించండి అన్నాడు దేవుడు. పొరుగువాడు బాధలు ఉంటే ఓదార్చండి అన్నాడు దేవుడు. పొరుగువాడు సమస్యలు ఉంటే ఆదుకోమంటున్నాడు దేవుడు. పొరుగువాడు వస్త్రహీనుడు ఏంటి వస్త్రాలు ఇవ్వమంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మీ పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ మాట పూర్తిగా చదవండి. ఏ సహోదరునైనను, ఏమంటున్నాడు ఇక్కడ? ఏ సహోదరునైనను మీరు నమ్మకుడి, పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచు ఉన్నాడు. అందుకే నీ పొరుగువాని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి వాడంట పొరుగువాడు? కొండెములు చెప్పుకుంటూ తిరుగుతున్నాడంట. ఎవరి దగ్గరనైనా నోరు జాగ్రత్త, నోరు జారితే మళ్ళీ ఏం చేస్తున్నాడు పొరుగువాడు? మోసం చేస్తాడండి. అందుకే పొరుగువాని దగ్గర మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండమని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. ఒక ఆత్మీయుడు, ఒక దేవుని మాట వినేటువంటి వాడు ఎలా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, పొరుగువాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. కొందరు ఏం చేస్తారంటే మాట్లాడి ఇరికించాలని చూస్తారు, మాట్లాడిచ్చి మోసం చేయాలని చూస్తారు, మాట్లాడిచ్చి సభలలోనికి ఈడ్చుకొని వెళ్ళాలని చూస్తారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. వాడు కొండములు చెప్పుతూ వాడు ఏం చేస్తున్నాడంట? తిరుగులాడుతున్నాడంట. అందుకే పొరుగువాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుతారా? దేవుడు అక్కడ తెలియజేసినటువంటి మాటను మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే, ప్రతి మనుషుడును ఏం చేస్తున్నాడంట? తన సహోదరుని కొరకు, రక్త సంబంధి కదా, బంధుమిత్రులు కదా, అన్నదమ్ములు కదా అని వదిలిపెట్టకుండా ప్రతి సహోదరుడు కూడా తన సహోదరుని కొరకు ఏం చేస్తున్నాడంట? వలలు వడ్డుతున్నాడంట. అందుకే సహోదరులారా, నీ పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్రవర్తించండి, జాగ్రత్తగా మాట్లాడనని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకని ఇంటి వారికే విరోధులు అవుతూ ఉన్నారు. తండ్రి మీదకి కొడుకులు, కొడుకుల మీదకి తండ్రియు, కోడల మీదకి అత్త, అత్త మీదకి కోడలు లేస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్తగా మన సహోదరుల నిమిత్తం మనం జాగ్రత్తగా ఉండమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నీ నాయనను మీకు అప్పగించేయడలా నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము. అంతవరకు ఎలాంటి వాడిగా ఉన్నాడు ఇస్కరియోతు యూదా? యేసు ప్రభువుతోనూ సహవాసము కలిగి ఉన్నాడు. ఆయన శిష్యులలో నమ్మకత్వము కలిగిన వాడిగా ఉన్నాడు. అంతవరకు ఎంతో ప్రేమ చూపించిన వాడిగా ఉన్నాడు.
అంతవరకు యేసుక్రీస్తు చెప్పిన అడుగుజాడల్లో ఆయన మాట ప్రకారంగా బ్రతికినటువంటి వాడు ఇస్కరేతు యోధా. అంతలోపు ఏమైపోయాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మడబోయి యేసు ప్రభును అప్పగించటానికి తగిన సమయము కనిపెట్టుతూ ఉన్నాడు. మనుషుడు ఎలాంటి వాడు? మనుషుడు లాంటి వాడు. సమయం దొరికితే మనిషిని పట్టించేవాడు, నాశనం చేయించేవాడు, పాడు చేసేవాడు. అనుకూలంగా ఉన్నంత వరకే మనిషి, అనుకూలత తీరిపోయిన తర్వాత మనిషి ఏమైపోతున్నాడు? యేసు ప్రభులు అంటూనే మోసం చేసిన మహాఘనత మనుషుని యొక్క జీవితం. మనిషి లెక్కన చూడండి. అంతవరకు ఎలా ఉన్నాడంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి రొట్టె ముక్క తిన్నవాడు, యేసు ప్రభు కలిపిన ద్రాక్షరసము త్రాగినవాడు, యేసు ప్రభుతో సహవాసము కలిగిన వాడు. అంతలోపే మనిషి ఏమైపోయాడు? మారిపోయాడు. 30 వెండి నాణ్యములు చేతపడగానే వారు నీకు 30 వెండి నాణ్యములు ఇస్తామని చెప్పగానే అప్పటి నుంచి ఏం చేస్తున్నాడంట ఇస్కరేతు యూదా? సమయం కనిపెడుతున్నాడంట. ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడా అని. అందుకే సహోదరులారా, సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నమాట, పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి, పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. అందుకే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం ప్రవర్తించకపోతే ఇస్కరేతు యోధలాగా మన జీవితాల్లో మనము కూడా పతనమైపోతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒకసారి చదవండి. దేవుడు తెలియజేసిన మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. 47వ వచనాన్ని చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వారితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలో పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే ఏమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఏమంటున్నాడు? ఇదిగో మీ పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. అంత గుడ్డిగా నమ్మొద్దండి. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరు ఎలా జీవిస్తారో మనుషుల జీవితాలు నమ్మలేని పరిస్థితుల్లోనికి దిగజారిపోయారు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్తగా మనం వినమని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. తండ్రి అప్పగించినటువంటి సువార్తనే 12 మందికి అప్పగించేశాడు. నేను మోస్తున్న సువార్త భారాన్ని నలుమూలలకు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఒక్కొక్కరిని తండ్రి చేత అభిషేకించి సర్వలోకమునికి వెళ్ళండి పంపించినటువంటి శిష్యులలో ఒకడైనటువంటి యోధా ఎలా దిగజారిపోయాడండి? 30 వెండి నాణ్యాలకు దిగజారిపోయాడు. ఉంటే నమ్మకంగా బ్రతకటం నేర్చుకుందాం. అపనమ్మకంగా ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మనుషుల జీవితాలను, కుటుంబాలను, సంఘాలను పాడు చేసేటువంటి తొడల స్వభావాన్ని మానుకోమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మనుషులతో మనం జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు. ఎందుకు మనుషులతో జాగ్రత్తగా ఉండమన్నానంటే ఏం చేశాడండి ఇస్కరేతు యోధా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు? ఇదిగో ప్రధానులారా, ఇదిగో సైనికులారా, నేనెవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. మీరేం చేయాలి? ఆయనను వెంటనే మీరు ఆయనను బంధించాలి. ఏదో ఆయన పారిపోతున్నట్టుగా, ఆయన దొరకకుండానట్లుగా. ఎంత విచిత్రంగా ప్రవర్తించాడో చూడండి. అందుకే ప్రేమిని దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఎలా బ్రతకాలో దేవుడు నేర్పించినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆయన మాటలు వినకుండా, పట్టించుకోకుండా
ఆయన మాటల ప్రకారంగా జీవించకుండా ఇస్కరేతు యూద 30 వెండి నాణాలకు అమ్మడబోయాడు. సారాయి సీసాలకు అమ్మడిపోయిన రీతిగా 30 వెండి నాణాలకు అమ్మడిపోయాడు. అమ్మడిపోయి ఏం చేశాడండి? ఏమైనా సంపాదించుకున్నాడా? ఏదైనా అనుభవించాడా? అందుకే సహోదరులారా, నీ పొరుగువాని విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారనేది కాదు, కానీ మీ జీవితాలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాయా లేదా, దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా లేదా, దేవునికి ప్రీతికరంగా బ్రతుకుతున్నారా లేదా అనేది ఒక్కసారి మీరు పరిశీలించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మన పక్కన ఉన్నోడే మనకి ఏం చేస్తాడండి? వెన్నుపోటు పడస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్కరేతు యోధ ఎవరో కాదండి, యేసుప్రభు శిష్యులలో ఒకడు. కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా ఇది శుభమా? పైకేమో శుభమని చెప్తారు, కానీ లోపల ఏముంటుందండి? తోడేల స్వభావం, క్రూరత్వం, నాగుపాముల విషయం ఉంటుంది కొందరికి. పైకి ఎలా మాట్లాడతారండి? శుభాలు, అబ్బో పాస్టర్ గారిని, ఈ మనిషిని ప్రేమించినట్టు మళ్ళీ ఎవరు ప్రేమించరేమో అన్నట్టుగా ఉంటారండి. కానీ లోపల పాస్టర్ గారికి మంట పెట్టేటివన్నీ మంట పెట్టేసి ఉంటారు. దేశాల్లో కాలిపోతుంటాయి. అక్కడ పాస్టర్ గారితో ఎంత సహవాసం కలిగి ఉంటారో, ఎంత అన్యోన్యంగా కలిగి ఉంటారో, ఎంత ప్రేమతో మాట్లాడుతుంటారో, యేసు ప్రభుకు పెట్టినటువంటి ముద్దులు ఎన్ని ముద్దులు పెడుతుంటారో. కానీ లోపల ఏముందండి? 30 వెండి నాణేల సొత్తు ఉంది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జాగ్రత్తగా మన జీవితాల్లో మన సహోదరుల విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నోరు జారద్దు, మాట్లాడద్దు. అనవసరమైన మాటలు మాట్లాడేటప్పుడు మన పెదవులకు, మన నోటికి మనము దావీదులాగా చిక్క పెట్టుకోమని అంటున్నాడు దేవుడు. అందుకే జాగ్రత్తగా మనం ప్రవర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని ఏమన్నాడు? బోధకుడానికి శుభమని చెప్పి ఆయనను అప్పగించేశాడు. ఇంకా యేసు ప్రభు ఏమన్నాడండి? ఒక మాట, ఆ మాట చదవండి, 50వ వచనం. యేసు, చెలికాడా, నీవు చెయ్యవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా, వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు అప్పగించారు? చెలికాడే, స్నేహితుడిని పిలువబడుతున్నవాడే, శిష్యులలో ఒకడే, నమ్ముకున్నటువంటి వాడే నమ్మక ద్రోహం చేశాడు, యేసయ్యను అప్పగించేశాడు. ప్రేమైన దేవుని సంగమా, చివరికి వెండి నాణాలు అనుభవించాడంటే లేదే, ఊరు బయటకు వెళ్ళి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. జాగ్రత్త. అందుకే పొరుగువాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించమని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి, ముగించబోతున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం. దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఇక్కడ మనకి కయ్యోను, హేబేలు మనకు కనపడతారు. హేబేలు, కయ్యోను ఎవరండి? సహోదరులు, అన్నదమ్ములే, ఒకటే సంతానమే, ఒకటే తండ్రికి పుట్టినటువంటి, ఒకటే తల్లికి జన్మించినటువంటి సంతానం. వీళ్ళిద్దరు కూడా దేవునికి చాలా ప్రీతికరంగా బ్రతికారు, దేవునికి చాలా ఇష్టకరంగా జీవించారు. ఒకానొక రోజున ఆ కానుకలు తీసుకుని వెళ్ళి కానుకను సమర్పించినప్పుడు దేవుడు ఒకని కానుకను స్వీకరించాడు, ఒకని కానుకను స్వీకరించలేదు. జాగ్రత్తగా వినండి. స్వీకరించినందువల్ల ఏం చేయాలి ఇతడు? ప్రభా, నీకు అయిష్టకరమైనది ఏదైనా నా జీవితంలో ఉంటే తొలగించి వేసుకోవడానికి సహాయం చేయమని దేవుని అడగాలి. ఎవరు? కయ్యోన్. అడగకుండా ఏం చేశాడు? నా అర్పణ అంగీకరించకుండా, నా మాట వినకుండా, నేను చెప్పినట్టు చేయకుండా హేబేలు అర్పణ అంగీకరిస్తావా అని చెప్పి ఏం చేశాడు? దేవుని మీద కోపంతో దేవుడు అర్పించిన దానిని పట్టుకొని, దేవుడు అంగీకరించలేదని చెప్పుకొని, నన్ను ఆశీర్వదించవా, వాడిని ఆశీర్వదిస్తావని చెప్పి పొలంలోనికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ముందేమో తమ్ముడు నడుస్తున్నాడు, వెనకేమో అన్న నడుస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారా అని రాయబడింది అక్కడ.
మాట్లాడుతుంటూ వెళుతుంటే కయ్యోను వెనక నుంచి ఏం చేశాడంట, హేబేలు మీద పడి చంపెను అని రాయబడింది. అందుకే సహోదరుల విషయమై మనము జాగ్రత్తగా ఉండండి. ఎవడు రక్త సంబంధి, ఎవడు అన్నదమ్ముళ్ళు, ఎవడు విశ్వాసి, ఎవరు తోటివారు, జాగ్రత్త. ఒక ఆత్మీయులే మనకు దేవుడిచ్చిన బంధం. ఈ బంధముతో మనమందరం కూడా ముందుకు సాగిపోయినప్పుడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించినప్పుడు ఆత్మ సంబంధమైన సహోదరులందరూ కూడా ఆయన రాజ్యములో కలుసుకుంటారన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒకవేళ నీ సహోదరుని విషయంలో నీకు అపనమ్మకం వచ్చినప్పుడు, నీ సహోదరుని విషయంలో నమ్మకం కుదర్చినప్పుడు, అట్టి వారి విషయంలో మనం ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు కయ్యోను అడుగుతున్నాడు, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే, అప్పుడు ఏం చెప్పాడు, నేనేమైనా కావలివాడనా మా తమ్మునికి అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పాడు, నీవు చేసిన పని ఏంటబ్బాయి, నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుంచి మొరపెట్టుచున్నది. ఒకవేళ నువ్వు నీ తమ్ముని చంపిన విషయం ఎవరికి తెలియకపోవచ్చు కదా, నీ తమ్ముని రక్తము నేల పీల్చుకుంది, ఇదిగో ఈ నేలయే మొరపెట్టుతున్నది, ఏంటి నువ్వు చేసిన పని అని దేవుడు వెంటనే కయ్యోను దేవుడు ఏం చేశాడండి, శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి చదవండి. దేవుడు చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట. ఒకసారి 11 నుంచి చదవండి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమునిక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దిగంబరివై ఉందువు. అట్టి దిగంబరత్వాన్ని, దిగులుతనాన్ని, మన జీవితంలో చింతతనాన్ని పొందుకుండుకోకున్నట్లుగా మన సహోదరుల విషయమే మనము జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం ఎలా ఉండాలంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి, కానీ మోసం చేసేవారిగా ఉండకూడదన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తన సహోదరులతో ఎలా ఉన్నాడండి, ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. యోసేపును తన సహోదరులు చంపాలనుకున్నా, కొట్టి గుంటలో పడేసినా, ఐగుప్తుకు అమ్మేసినా యోసేపు ఎలా ఉన్నాడు, ప్రేమించాడు. అలా ప్రేమ కలిగినటువంటి విశ్వాసిగా, విశ్వాసురాలుగా, సహోదరులుగా మనము దేవుని సన్నిధిలో ప్రేమ కనపరుచుకున్నట్లయితే మన జీవితంలో మనకు మేలు కలుగుతుంది అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. కయ్యోనులాగా, ఇస్కరేతు యోధలాగా సహోదరులను, పొరుగువారిని మోసం చేస్తూ జీవితాలు కొనసాగించుకున్నట్లయితే పతనమవుతూ ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పొరుగువానికి మోసం చేసేది, పొరుగువానికి హాని చేసేది, పొరుగువానికి ఇబ్బంది కలగజేసేది నీ పొరుగువారికి తెలియకపోవచ్చు. ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినా చూడకపోయినా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేలను నిలబడ్డావు కదా, నీ నేలయ్యే నాకు సాక్ష్యం ఇస్తుంది. ఏ స్థలములో నీ సహోదరుని బాధ పెడుతున్నావో ఆ స్థలములో భూమి దేవునికి మొరపెడుతుంది. ఆ దేవుడు మొర ఆలకించిన దేవుడు అంటున్నమాట, కయ్యోను ఏంటి నువ్వు చేసిన పని? అందుకే నీవు భూమి మీద ఉండకుండా నీవు దేశ దిమ్మరివై తిరిగిపోతున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. నీవు నా మాట విన్న ఎడల నీకు మేలు కలుగుతుంది. వినకపోయి ఉన్నావు కాబట్టి నీవు నేలకు కష్టపడి నేలకు చేరేంత వరకు చెమటోరుస్తావని దేవుడు చాలా స్పష్టంగా కయ్యూనుతో మాట్లాడుతూ కయ్యూను శపించాడు దేవుడు. అందుకే అటు శపితమైన జీవితంలోనికి వెళ్ళకుండానట్లుగా మనము మన పొరుగువారి పట్ల జాగ్రత్త కలిగి, పొరుగువారిని ప్రేమిస్తూ, పొరుగువారిని మనమందరం కూడా సహవాసము కలిగి ఎత్తబడే గుంపులో ఉండే రీతిగా, మేలు కలిగజేసుకునే రీతిగా ఆయన మాటల్లో మనమందరం కూడా జాగ్రత్తగా విందుముగాక. ఆమేన్. మోకరించండి.
తలల వంచండి. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క సన్నిధానంలో ఉన్న మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలు జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. నా మాటలు జాగ్రత్తగా విని మంచి పదార్థములు భుజించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా మాటలు విని విశ్రాంతి దినమున ఏ పని చేయొద్దు. జాగ్రత్తగా నా మాటలు విను. ఒకవేళ నీవు మంచి పదార్థములు భుజించకపోతే మన జీవితంలో అనారోగ్యం పాలవుతాం. ఆహారము కాని దానిని భుజించి ఆహారము కాని దాని కొరకు మనము కష్టార్జితమును వ్యాయామం చేసుకుంటూ మన శరీరానికి హాని తెచ్చుకుంటున్నాము, కానీ మేలు తెచ్చుకోవటం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన సిద్ధపరిచిన ఆహారం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, నా శరీరమును తిన్నవాడు, నా రక్తమును త్రాగువాడు ఎన్నటికీ చనిపోకుండా జీవములోనికి ప్రవేశించబడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఆయన రక్తమును ఆయన శరీరమును తిన్నవాడు, ఆయన రక్తమును త్రాగువాన్ని ఆయన అంత్య దినమున ఆయన లేపుతానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటలు జాగ్రత్తగా విని మనము ఆహారము కాని దాని కొరకు మనము మన కష్టార్జితమును వ్యయం చేసుకోకుండా ఆయన సిద్ధపరిచిన మంచి ఆహారమును భుజించటానికి ఆయన శరీరమును రొట్టెగాను ఆయన రక్తమును ద్రాక్షరసముగాను తిని త్రాగుతూ ఎత్తబడే గుంపులో అంత్య దినమున లేపబడేటువంటి వధువు సంఘముగా మనమందరము కూడా సిద్ధపాటు కలిగి జీవించటానికి ఆయన సిద్ధపరిచిన మంచి ఆహార పదార్థాలు భుజించటానికి సిద్ధపడదామని ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా మీరు నా మాట వినండి. విశ్రాంతి దినమున ఏ పని చేయొద్దు. నా మాటలు విని మీ సహోదరుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇస్కరేతు యూదా లాంటి వారు ఉన్నారు, కయ్యోను లాంటి వారు ఉన్నారు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అలాంటి వారు ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి వివేకముతో నడుచుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా, ప్రభు సన్నిధిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, ఆయన మాటలు జాగ్రత్తగా వింటున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒక్కసారి జాగ్రత్తగా విందాం. ఎత్తుబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున